నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు సార్? నారాయణ రెడ్డి. మీ ఊరు సార్? బాలయాగరపల్లి. బాలయాగరపల్లి. మీ డిస్ట్రిక్ట్ సార్? కడప డిస్ట్రిక్ట్. కడప డిస్ట్రిక్ట్. సార్ జర్మన్ ఆర్గానిక్ కంపెనీ ఉంది సార్. రైసెట్ వాడినారు కదా? రైసెట్ వాడినారు. ఎలా ఉంది సార్ రిజల్ట్? ఇది బాగుంది. పండు పిందె పడకుండా కవరింగ్ బాగా వచ్చింది. బాగా కాయ షైనింగ్ బాగా వచ్చింది. బాగా కాయ షైనింగ్ వచ్చింది. బాగా నీట్ గా ఉంది. ఫ్లవర్ ఏమాత్రం డ్రాప్ అంటే కొట్టినాక ఎట్లుంది సార్ రిజల్ట్? కొట్టినాకనే బాగుంది. బాగుంది అంటే కొమ్ములు బాగా బ్రాంచెస్ బాగా పోయినాయి. కాయ బాగా పుట్టింది. కాయ బాగా షైనింగ్ వచ్చింది. కాయ జంప్ వచ్చింది. బాగుంది. చూడండి చిగురు బాగా వస్తా ఉంది. లాక్లో బాగా వస్తా బ్రాంచెస్ బాగా వచ్చినాయి. అంటే పూత ఏమైనది డ్రాప్ కాలేదు. అంటే జర్మన్ ఆర్గానిక్ కంపెనీ సార్. ఎక్కడ ఇది మీరు? నల్లయాగరపల్లి బాలాజీ చేసినారు సార్. మంది పొలము భూమి ఎంత ఉంది సార్? అది మాది 6 ఎకరాలు ఉన్నాయి. 6 ఎకరాలు అంటే ఇది ఎన్నో కటింగ్? ఇది ఫస్ట్ కటింగ్. అంటే ఎన్ని బస్తాలు చెప్తాయి సార్? అది బస్తాలా ఏం మనకు తెలియదు. ఎకరా 70-80 అవుతాయి. 70-80. అంటే భూమి ఎంత ఉంది? భూమి 6 ఎకరాలు ఉంది. భూమి 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు అంటే బస్తా కంటే ఎన్ని కేజీలు ఉంటాయి? 50 కేజీలు. అంటే 6 ఎకరాలకి చేరి ఎన్ని బస్తాలు చిక్కుతాయి సార్ మీ అందాజు? 400 అవుతాయి. 400. ఓకే ఓకే ఓకే. అంటే ఈ రైసెట్ వాడినాక మీకు రిజల్ట్ బాగా వచ్చింది. ఫ్లవరింగ్ బాగుంది. క్రాప్ బాగా సెట్ అయింది. అంటే కాయ కూడా బాగా వెయిట్ వచ్చింది. అంటే స్టెమ్స్ బాగా లాక్స్ బాగా పగిలినాయి. బ్రాంచెస్ బాగా వచ్చినాయి. బాగుంది. స్టెమ్ కూడా బాగా ఉంది కనబడుతుంది కదా? ఓకే. ఎనీ త్రిప్స్ మైట్స్ అట్లా బాగా కంట్రోల్ సార్. చూడండి సార్, ఇది రైసెట్ జర్మన్ ఆర్గానిక్ కంపెనీ. చూడండి దీంట్లో న్యూట్రియన్స్, ఫాస్ఫరస్, ఐరన్, బోరాన్, జింక్, కాల్షియం ఇన్ని ఉండేదాకా ఏమంటే ఈ రైసెట్ అంటే చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కాయ ఫ్లవర్ డ్రాప్ కాదు, బ్రాంచెస్ ఓపెన్ అవుతుంది. కాయ వెయిట్ బాగా వస్తుంది. కాయ వెయిట్ బాగుంది. చైనింగ్ బాగా వస్తా ఉంది. చూడు చెట్టు లాకలు కూడా పొగులుతా ఉన్నాయి. ఇది కొట్టినాక ఇది వాడిన తర్వాత చెట్టు పచ్చదనము బాగా కనపడుస్తా ఉంది. బాగా వస్తా ఉంది. ఏ మాత్రమైనది ఫ్లవర్ డ్రాప్ కాదు, పొట్టిన పూత అట్లే కాయ అవుతా ఉంది. ఫ్లవర్ అనేది డ్రాప్ అవుతా ఉంది. అంటే ఈ టెంపరేచర్ లో ఇంత మటుకు ఉండే తోట హెల్తీగా పర్వాలేదు. అంటే 30-45 డిగ్రీల్లో ఈ తోట ఇది ఉండేది పర్వాలేదు కదా సార్? అంటే 10 మంది రైతులకి మనం చెప్పొచ్చు. బాగుంది, చెప్పుకోవచ్చు. ఏం తొందర వాడుకోవచ్చు కదా? ఎలాంటి ఇబ్బంది లేదు. టెంపరేచర్ కైనా బాగా తట్టుకుంటా ఉంది. అంటే తోట మటుకు హెల్తీగా బాగుంది. అవును. సరే సార్, మీరు ఇక్కడ ఇది ಯಾವ ట్రేడర్స్ ఎక్కడ? బాలాజీ ట్రేడర్స్, నల్లయాగరపల్లి బాలాజీ ట్రేడర్స్ తీసుకొచ్చి. ఓకే సార్. ఓకే.